బ్యాక్ టు న్యూస్. ప్రపంచంలోనే ఓ వినూత్న ప్రాజెక్టుకు తూర్పుగోదావరి జిల్లా వేదికైంది. గాలిలోని తేమ ద్వారా మంచినీరు తయారు చేసే వాటర్ ప్లాంట్ విజయవంతమైంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం జాలిముడిలో ఎయిర్ వాటర్ కార్పొరేషన్, వాటర్ మేకర్ ఇండియా సంయుక్తంగా చేపట్టిన వాటర్ ప్లాంట్ విజయవంతంగా ప్రారంభమైంది. గాలిలోని తేమను మంచినీటిగా తయారు చేసే ఈ పైలట్ ప్రాజెక్టుకు 75 లక్షల వ్యయమైంది. తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లోనే ఇలాంటి ప్రాజెక్టులు ఫలితాలనిస్తాయి. దీంతో ఈ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఎలాంటి కాలుష్య కారకాలు లేని 1000 లీటర్ల తాగునీరు ఇప్పుడు ఈ గ్రామం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గాలి మాటలు కాకుండా గాలితో నీరు తయారు చేయడం అన్నది ఇది గొప్ప విషయం. కాబట్టి అందరూ కూడా దీని పక్క గ్రామాలు కూడా వచ్చి కొనుక్కుని ఈ ప్లాంట్ ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్తారు. ఎందుకంటే మెయింటెనెన్స్ కొంత డబ్బు కావాలి కదా దానికి. సో లీటర్ 15 పైసలు ఎంత పెట్టారంట. ఆ వచ్చి డబ్బుతోటి ప్లాంట్ని, ఇలాంటి ప్లాంట్ని ఇంకా దీని కెపాసిటీ పెంచుకుని పక్క గ్రామస్తులు కూడా నీరు అమ్మి వెసులుబాటు గ్రామస్తులు ఉంటారు. దేశంలో తేమ అధికంగా ఉండే మరిన్ని ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు వాటర్ మేకర్ ఇండియా డైరెక్టర్ చెప్తున్నారు. క్లిస్టల్ క్లియర్గా ఏదైతే ఉండాలో కొన్ని మైనస్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంటాయి. వాటికి కూడా ఇంకా బాగున్నట్టుగా మన ఆర్డబ్ల్యూసీ గారు చెప్పారు. అందువలన దీన్ని రేపొద్దున రన్నింగ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా వస్తాయా అన్నది మనం ఇప్పుడు చెప్పలేం. కానీ బట్ వాటర్ ఈజ్ కరెక్ట్, క్లియర్ వాటర్ వచ్చింది. చాలా సంతోషంగా. తేమ నుంచి మంచినీరు తయారవడాన్ని చూసి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు లేని ప్రాంతాల్లో వాటర్ మేకర్ ఎడారిలో ఓయాసిస్లా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టును సక్రమంగా వినియోగించుకుని ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తే కనుక ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో తూర్పుగోదావరి జిల్లా జాలిముడి నుంచి రామనారాయణ, TV9. శివనామ